అననీయ సప్పీరా అని ఇద్దరు ఉన్నారు. ఈ అననీయ సప్పీరా అనే వీళ్ళిద్దరూ వాళ్ళ దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఎంత చక్కని పవిత్రమైన ఆలోచించారంటే అననీయ గారికి సప్పీరా గారికి ఒక్కసారే ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణ ఏంటంటే, మనకి దేవుడు బోళ్ళని ఆస్తులు ఇచ్చాడు కదా, ఆస్తులను అమ్మేద్దాం. దేవుడు ఉన్నాడు కదా మనకి, దేవుడే చూసుకుంటాడు మనకి, మన ఆస్తులన్నీ అమ్మేద్దాం, అమ్మేసి తీసుకొచ్చి అపోస్తులకు ఇచ్చేసేద్దాం, దేవుని పరిచర్య అద్భుతంగా జరిగిద్ది, అమ్మేసి ఇచ్చేద్దాం అని చెప్పి వీళ్ళందరూ తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకొని వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఆమె అనుకుంది, వీళ్ళిద్దరూ ఎదురు బదురు వచ్చి వీళ్ళిద్దరూ కలుసుకొని వాళ్ళు ఒక మాట అనుకున్నారు. ఎందుకో నాకు ఈ ఆలోచన వచ్చిందండి అని ఆమెనింది. అరే నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది, నీతో ఎలా చెప్పాలని అనుకుంటున్నాను. ఇద్దరు కొడబలుకున్నారు. బాగుంది, ఇది చక్కని ఆలోచన, ఇది దేవుడిచ్చిన ఆలోచన. మనం వెళ్ళిపోయి మన ఆస్తులు బేరం పెట్టేద్దాం, ఎంత రేటు వస్తే అంత, మనకేం అక్కర్లా, దేవుడు ఉన్నాడు, మనం అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేద్దాం అన్నాడు. మీరు అలా కొంత టెన్షన్గా చూడొద్దు, మిమ్మల్ని అమ్మేని తీసుకురమ్మట్లేదు నేను. అంత టెన్షన్గా చూడొద్దు, అంత టెన్షన్గా చూడొద్దు. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే అమ్మేసి తీసుకొచ్చి పెట్టేద్దాం అనుకున్నారు. అనుకుని వెళ్ళేశారండి, బేరం పెట్టేశారండి, పెచ్చురేటుకి అమ్ముడుపోయిందండి, క్యాష్ అంతా వచ్చేసిందండి. అబ్బా 2 సంచుల నిండా క్యాష్ వచ్చేసిందండి. ఇప్పుడు క్యాష్ అంతా పట్టుకొని గుడికి వెళ్దాం అనుకుంటుంటే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఏమండి వచ్చిన ఆలోచన, చిన్న మాట ఏంటి చెప్పు, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? ఇప్పుడు ఆమెకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏమంటే చిన్న మాట, మనకంటూ కొంచెం వయసు మీద పడిద్ది. ఇప్పుడంటూ మనం కుర్రలుగా ఉన్నాం, మంచి ఆరోగ్యంగా ఉన్నాం. కొన్నాళ్ళకి మనిద్దరం పెద్దోళ్ళం అవుతాం. పెద్దోళ్ళం అయితే ఇప్పుడున్న ఆరోగ్యం లేదు, ఇప్పుడున్న బలం లేదు, అప్పుడు బలహీనం అవుతాం. మనం ఎవరికి చేయి చాపుతామండి? మనకేదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుతాం? ఎవడు మనకు సాయం చేస్తాడు ఆ కష్టంలో? కనుక ఓ పని చేద్దాం. మనం ఎంత కమ్మేమో ఎవరికి తెలుసండి? మనం ఎంత కమ్మేమో ఎవరికి తెలియదు కదా. పాస్టర్ గారికి ఏమైనా తెలుసా? ఏం తెలియదు కదా. ఓ పని చేద్దాం, ఎందులో కొంచెం నొక్కేద్దాం. ఏంటండి కొంచెం అనండి, నొక్కేసేద్దాం. కొంతమంది అంటున్నారు సగం నొక్కేద్దాం అంటున్నారు, కొంతమంది ఏమో కొంత నొక్కేద్దాం అంటున్నారు. ఎంతకంత మొత్తానికి నొక్కుడు సెక్షన్ మాత్రం అది కొంచెం నొక్కుదాం. మీకు కూడా అప్పుడప్పుడు వస్తున్నట్టుంది. దశం భాగంలో కూడా కొంచెం నొక్కుదాం. దశం భాగం దేవుడికి వెళ్ళిపోవాలి. అది దేవుడికి వెళ్ళాల్సిన దశం భాగం మన కోసం వాడుకోవచ్చా? దేనికైనా అర్జెంట్ పని వచ్చింది వాడుకోవచ్చా? అది ముట్టుకోకూడదు, మనది కాదు అది. అది దేవుడిది, పక్కన తీసి పెట్టేయండి. అది దేవుడి దగ్గరికి తీసుకొచ్చేయండి. ఒకవేళ మీ దగ్గర అయిపోద్ది అనుకుంటే వెంటనే దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసేయండి. ఎందుకంటే అది వాడటం, అది లేనిపోని శాపం మీరు తెచ్చుకున్నట్టే. దేవుడి మందిరానికి వచ్చేయాలి. దాన్ని నొక్కకూడదు, దాన్ని మీకోసం వాడుకోకూడదు. అది దేవుడి పనికి దాన్ని ఇచ్చేసేయాలి అంతే. అయితే ఏం జరిగిందో చెప్పనా? ఇది కొంచెం నొక్కుదాం అని ఎప్పుడైతే అనుకుందో, వాళ్ళ ఆయన గారు కూడా నిజంగానే వచ్చింది ఆలోచన. మంచి ఆలోచన ఇది, నిజమే. కొంచెం తీద్దాం. ఎంతకమ్మేమో ఆయనకి మాత్రం ఏం తెలుసు, ఎవరికేం తెలుసు, మన ఇద్దరికి తప్ప. కొంచెం నొక్కేద్దామని చెప్పేసి నొక్కేసి పక్కన దాచిపెట్టేశారు. ఇప్పుడు పక్కన దాచిపెట్టేశారు ఇంట్లో. ఈ పట్టుకొని ముందే వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పింది. 2 సంచులు పట్టుకొని వెళ్ళాడండి అబ్బాయి గారు. జబ్బల బాబాయ్ 2 భుజాలు పట్టుకొని భుజాల మీద బయలుదేరి ఇట్ట మోసుకుంటూ వెళ్ళిపోయాడు, గుళ్ళోకి వెళ్ళిపోయాడు. ఆ రోజుకి వచ్చే స్టైల్ కూడా మారింది, కటింగ్ అనమాట. 2 బరువైన సంచులు, అది కూడా మోత బరువు కాదు, ఇదంతా డబ్బులు బరువే. ఈ డబ్బులు బరువు సంచులు, 2 డబ్బులు బరువు సంచులు తీసుకొని ఇప్పుడు గుళ్ళోకి అలా మోసుకుంటూ జబ్బలు ఊగుతూ ఇలా ఫ్యాషన్గా నడుచుకుంటూ వచ్చాడండి గుళ్ళోకి వచ్చి అలా పెట్టాడు. అయ్యా పోయిన ఆదివారం అనుకున్నాం, ఈ ఆదివారానికి క్యాష్ వచ్చింది, ఇదిగో మొత్తం మీకు ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇచ్చేసాడండి. మొత్తం ఇచ్చేసేటప్పటికి అక్కడ ఉన్నది పాస్టర్ మోజెస్ కాదు, అక్కడ ఉన్నది ఏంటంటే పాస్టర్ పీటర్ ఉన్నాడు అక్కడ. ఆయన ఏమన్నా చెప్పనా, ఇంతకే అమ్మారా అన్నాడు. అమ్మదోడు అంతకే అమ్మామన్నాడు. ఏంటి తోడు? అమ్మదోడు అంతకే అమ్మామన్నాడు. ఎందుకురా పరిశుద్ధాత్మను మోసం చేస్తామని కిందపడి చచ్చిపోయాడు. మోసుకెళ్ళిపోయి పాతి పెట్టేనరా అన్నాడు. అది పవర్ఫుల్. మోసుకెళ్ళిపోయి పాతి పెట్టేనరా అన్నాడు పాస్టర్ గారు. మోసుకెళ్ళిపోయి పాతి పెట్టేసి వచ్చే లోపు ఈ అమ్మగారు చక్కగా ఆ రోజు తయారయ్యి అబ్బా
అసలు మామూలుగా తయారవ్వలేదు. ఊగుతా ఊగుతా ఆమె కూడా మంచి స్టైల్గా ఆమె బయలుదేరి. ఇదివరకు ఇద్దరు వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం స్టైల్ మారింది. ఇప్పుడు స్టైల్ మారింది, ఫ్యాషన్ మారింది. ఇప్పుడు స్టైల్గా బయలుదేరి ఇప్పుడు వచ్చిందండి గుడికి. అట్లా వస్తూ ఊగుతూ వస్తే లోనకు అడుగు పెట్టంగానే, అమ్మ చిన్న మాట, ఎంతకే అమ్మారా అన్నాడు. అయ్యో తోడు అంది ఆమె. ఎవరి తోడు? ఈయనేమో ఎవరి తోడు? ఈయన ఎవరి తోడు? అయ్యో తోడు. అంతకే అమ్మాము అంత ఆమె కూడా. అదిగోమ్మ మీ ఆయన్ని మోసుకెళ్ళిన పాదాలు వస్తున్నాయి, నిన్ను కూడా మోసుకెళ్తాయి అన్నాడు. అక్కడ పడి చచ్చిపోయింది. ఆస్తులమ్మి తీసుకొచ్చి దేవుడికి ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయారు ఏంటండి? అసలు ఇంత శాపం తెచ్చుకున్నారు ఎందువల్ల అండి? ఏమొచ్చింది? ఏం తలంపు వస్తే వాళ్ళకి అలా అయిపోయింది? అంత డేంజర్ అండి చెడ్డ తలంపు. అందుకే జాగ్రత్త, అందుకే జాగ్రత్త. చెడ్డ తలంపు మీకు వస్తుందేమో జాగ్రత్త, చెడ్డ ఆలోచన వస్తుందేమో జాగ్రత్త. అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుండి పుడతాయి? మార్కు శుభవార్త 7వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ మనం చూస్తాం చూడండి. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. లెక్కేశారా ఎవరైనా? 13 ఉన్నాయి. ఈ చెడ్డవన్నీయో లోపల నుండియే, ఎక్కడి నుండి? లోపల నుండియే బయలు వెడలి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండే వస్తున్నాయి. కనుక ప్రియ దైవ జనాంగమా, మీ లోపల నుండి ఏంటండి? లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి ఏ ఆలోచనలు? దురాలోచనలు, రకరకాల దురాలోచనలు రానియొద్దండి. విడుదల సమీపంగా ఉంది, జాగ్రత్త. చెడ్డ తలంపు రాకుండా జాగ్రత్త. మీ విడుదల సమీపంగా ఉంది. మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, జాగ్రత్త. చెడ్డ తలంపు మీ మదిలోకి రాకుండా జాగ్రత్త. ఆ ఒక్క చెడ్డ తలంపు చాలు. ఒకటి పొందాలని పరుగులు తీస్తున్నాం, దానికి బదులు ఇంకోటి ఏదో పొందుతాం.